ఇల్లీగల్ అఫైర్స్ కోసం కట్టుకున్న భర్తల్ని పెళ్లి చేసుకోబోయే అబ్బాయిల్ని ఎంత కిరాతకంగా చంపుతున్నారో వింటే ప్రతి ఒక్కరికి అసలు ఈ బ్రతకంటే ఏంటిదో కూడా అర్థం కాని పరిస్థితి. ఒకప్పుడు పెళ్లి అంటే నూరేళ్ల పంట అన్నారు. ఇద్దరు వ్యక్తులు, రెండు కుటుంబాలు కలిసి సాగించే ఒక పవిత్రమైన ప్రయాణం అన్నారు. కానీ ఈరోజు పెళ్లి అనే మాట వింటేనే మగవాళ్ళే కానీ ఆడవాళ్ళే కానీ భయపడే పరిస్థితులు క్రియేట్ అయ్యాయి. అవును, ఇది అక్షరాల నిజం. సమాజం ఎటు వెళ్తుంది? నమ్మకం అనే పదానికి అసలు విలువ ఉందా? ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్య బ్రతుకుతున్నామా లేక మృగాల మధ్య బ్రతుకుతున్నామా అనే డౌట్ కూడా వస్తుంది. కేవలం తమ క్షణిక సుఖాల కోసం, ఇల్లీగల్ అఫైర్స్ కోసం కట్టుకున్న భర్తల్ని పెళ్లి చేసుకోబోయే అబ్బాయిల్ని ఎంత కిరాతకంగా చంపుతున్నారో వింటే భయం వేస్తుంది. మొదటి ఘటన గురించి మనం మాట్లాడుకుంటే జస్ట్ ఒక వారం కిందట పూణేలో జరిగింది. ఇంకా పెళ్లిపీటలు కూడా ఎక్కలేదు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పెళ్లి చేసుకోబోతున్నారు. అంత సంతోషంగా ఉంది అనుకునే లోపే ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని నమ్మించి ఒక కొండపైకి తీసుకెళ్ళి అక్కడ ఎవరు లేని సమయం చూసి అతని కొండపై నుండి కిందికి తోసేసింది. ఒక్కసారి ఊహించుకోండి, ఆ అబ్బాయి తన భార్య కాబోయే అమ్మాయితో ఎన్నో కలలు కంటూ ఆ కొండపైకి వెళ్ళుంటాడు. కానీ తానే తన పాలిట యముడు అవుతుందని ఊహించి ఉంటాడా? నచ్చకపోతే ముఖం మీద నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్పే ధైర్యం లేదు. కానీ ఒక ప్రాణాన్ని తీసే అంత కిరాతకమైన ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక రెండో ఘటన వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. ఇది మన తెలంగాణలోనే నిజామాబాద్లో జస్ట్ 2 days బ్యాక్ వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి తన భార్యను, కుటుంబాన్ని సాధనం కోసం ఇల్లు ఊరు వదిలేసి గల్ఫ్ దేశాల్లో రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఆయన అక్కడ చెమటోడ్చి సంపాదించిన డబ్బులు పంపిస్తుంటే ఈమె ఇక్కడ ఒక ఇల్లీగల్ అఫైర్ మెయింటైన్ చేస్తుంది. రీసెంట్గా గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. అలాగే ఆ భర్త కూడా ఉద్యోగం కోల్పోయి తిరిగి ఇంటికి వచ్చేసాడు. కష్టాల్లో ఉన్న భర్తకు తోడుగా ఉండాల్సింది పోయి ఈమె ఏం ఆలోచించిందో తెలుసా? భర్త ఇంట్లో ఉంటే తన బాయ్ ఫ్రెండ్తో తిరగడానికి ఇబ్బంది అవుతుందని అతన్ని శాశ్వతంగా వదిలించుకోవాలని ప్లాన్ చేసింది. ప్రియుడితో చంపిన విధానం వింటేనే అసలు ఈమె మనిషేనా అనిపిస్తుంది. ముందు భర్తకు బాగా ఆల్కహాల్ తాగించింది. తర్వాత తన బాయ్ ఫ్రెండ్ను పిలిపించింది. భర్తను బిల్డింగ్ పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి కిందికి తోసేశారు. కానీ విధి బాగలేక ఆయన చనిపోలేదు. చుట్టుపక్కల వాళ్ళు చూడడంతో తప్పక హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి ప్రాణాలు కాపాడి ఇంటికి పంపించారు. కానీ ఆ రాక్షసి అంతటితో ఆగలేదు. భర్త బతికి ఉంటే తన అఫైర్ బయటపడుతుందని ఇంట్లోనే అతనికి సెలైన్ ఎక్కిస్తున్న సమయంలో ఎవరు చూడకుండా ఆ సెలైన్ బాటిల్లో హార్పిక్ కలిపేసింది. ఆ కెమికల్ బాడీలోకి వెళ్ళి ఆ భర్త ఎంత నరకం అనుభవిస్తూ చనిపోయాడో ఊహించుకోండి. ఎంత దారుణం ఇది! ఇలాంటి ఘోరాలు ఇక్కడితో ఆగిపోలేదు. ఆగ్రాలో ఇంకో మహిళ తన ఇల్లీగల్ అఫైర్కి భర్త అడ్డుగా ఉన్నాడని చెప్పి అతన్ని అతి కిరాతకంగా చంపేసి ఏం చేసిందో తెలుసా? మనమందరం దృశ్యం సినిమాలో చూసాం. బాడీని ఎవరికి దొరకకుండా బిల్డింగ్ కింద పాతి పెట్టడం. సేమ్ అలాగే ఈమె కూడా తన భర్త శవాన్ని బాత్రూమ్ ఫ్లోర్ కింద కప్పి పెట్టేసి పైన సిమెంట్ వేసేసింది. అంతేకాదు, నా భర్త కనిపించట్లేదు అంటూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కన్నీరు పెట్టుకుంటూ డ్రామాలు ఆడింది. కానీ పోలీసులు తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే దాదాపు 40 రోజుల తర్వాత ఆ భర్త శవం బాత్రూమ్ ఫ్లోర్ కింద కుళ్ళిపోయిన స్థితిలో దొరికింది. 40 రోజుల పాటు భర్త శవం ఉన్న బాత్రూమ్నే ఆమె వాడుకుంటూ తిరిగింది అంటే ఆమె మెంటాలిటీ ఎంత క్రూరంగా మారిపోయిందో ఆలోచించాను. అసలు ఆడవాళ్లకు ఏమవుతుంది? కొందరు మహిళలు ఇలా ఎందుకు మారుతున్నారు? ఇక్కడ నేను ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక వ్యక్తిని అంత కిరాతకంగా చంపేందుకు చూపిస్తున్న ఆ ధైర్యాన్ని మీకు నచ్చని రిలేషన్ లేదా మ్యారేజ్ నుంచి బయటకు వచ్చేందుకు ఎందుకు వాడలేకపోతున్నారు? మీ ఇల్లీగల్ అఫైర్ని కాపాడుకోవడానికి ఒక నిర్దోషి ప్రాణం తీయాల్సిన అవసరం ఏముంది? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మహిళలకు నా రిక్వెస్ట్ ఒకటే. మీకు ఆ అబ్బాయి నచ్చలేదా? ఆ మ్యారేజ్ లైఫ్ ఇష్టం లేదా? ముఖం మీద చెప్పేయండి, నాకు నీతో ఉండడం ఇష్టం లేదు, నేను విడిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి లీగల్గా డైవర్స్ తీసుకోండి. అక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతేకాని ఇలా ప్రాణాలు ఎందుకు తీస్తున్నారు? ఒకటి గుర్తుపెట్టుకోండి, చంపితే మీ లవర్ మీతోనే ఉంటాడు అనుకుంటున్నారేమో. చంపిన తర్వాత మీ జీవితం, మీతో పాటు మీ బాయ్ ఫ్రెండ్ జీవితం కూడా సర్వనాశనం అవుతుంది.
మిమ్మల్ని ఈ సమాజం పోలీసులు అస్సలు వదిలిపెట్టరు. జీవితాంతం జైలు గోడల మధ్య బ్రతకాల్సి ఉంటుంది. ఆ పరిణామాలు మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఇక ఈ వీడియో చూస్తున్న అబ్బాయిలకు మరియు అమ్మాయిలకు నేను చెప్తున్నాను, దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మడానికి లేదు. మిమ్మల్ని ఇష్టపడని అమ్మాయిలతో బలవంతంగా ఉండాలి అనుకోకండి. మీతో ఇష్టపడని అబ్బాయిలతో కూడా బలవంతంగా ఉండాలి అని అనుకోకండి. ఈ రోజు కాకపోతే రేపు సెట్ అయిపోతుంది, పెళ్ళయ్యాక అంతా సెట్ అయిపోయి నార్మల్ అయిపోతుంది అనే భ్రమలో బ్రతకకండి. పరిస్థితులు కంప్లీట్గా మారిపోయాయి. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ, ఇష్టం ఉంది అనిపిస్తేనే ఆ రిలేషన్లో ముందుకు వెళ్ళండి. ఎక్కడైనా తేడా కొడుతుంది అనిపిస్తే ధైర్యం చేసి ఆ రిలేషన్ నుంచి బయటకు వచ్చేయండి. అలా రాలేకపోతే చివరికి మీకు మీరే మిగలకపోవచ్చు. మీ ప్రాణాలకు గ్యారంటీ ఉండదు. చివరిగా నేను అడిగేది ఒక్కటే, కేవలం తమ తప్పుడు సంబంధాల కోసం కట్టుకున్న భర్తల్ని, నమ్మిన వాళ్ళని ఇలా అతి కిరాతకంగా చంపుతున్న ఇలాంటి మహిళల్ని చట్టం ఎలా శిక్షిస్తే బాగుంటుంది? వీళ్లకు ఎలాంటి శిక్ష పడితే సమాజంలో మార్పు వస్తుంది? మీ ఆలోచనలని, మీ అభిప్రాయాలని కింద కామెంట్స్లో తప్పకుండా రాయండి. మరో ఇంట్రెస్టింగ్ అండ్ సొసైటీకి అవసరమయ్యే వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.